అందరికీ నమస్కారాలు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నిన్న ఈరోజు నేను ఇక్కడ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నాను. నిన్నైతే దీపం 2 ఇచ్చాపురంలో ప్రారంభించి అదే మరి శ్రీకాకుళం రాత్రి ఉన్నాను. అక్కడ కూడా అన్ని విషయాలు మాట్లాడా, కార్యకర్తలు కలిశాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏవైతే గుంతలు పడిన రోడ్లన్నీ బాగు చేయడం కోసం 860 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. టౌన్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏవైతే 5 సంవత్సరాలుగా రోడ్లన్నీ అధ్వానంగా తయారైపోయినాయి, ఈ వర్షాలు వచ్చినప్పుడు మెయింటైన్ చేయకుండా పోవడం, ఎక్కడికక్కడ గుంతలు పడిపోవడం, ఆ గుంతలు కూడా పూడ్చకపోతే అవన్నీ కూడా ఇప్పుడు జలాశయాలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. అన్ని రోడ్లు అధ్వానం అయిపోయినాయి. ఒక్క వీళ్ళు పెట్టిన గుంతలు పూడ్చడానికి 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామంటే రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఈరోజు ఏదైతే మనం అంతా కూడా ఋషికొండ దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ సొంత భవనాలు కట్టుకోవడానికి మొత్తం కూడా దాన్ని గుండు కొట్టించే పరిస్థితికి వచ్చారు. మీరు నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. విశాఖపట్నంలో ఎప్పుడు కూడా నాకు ఒక అనుబంధం ఉంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని బలపరిచిన నగరం విశాఖపట్నం నగరం. ఉదూదు వచ్చిన తర్వాత అయితే మన మీద ఇంకా అభిమానం పెరిగింది. అదేవిధంగా పనులు కూడా మనం అదే విధంగా చేశాం. ఈ రోజు కూడా నేను రుషికొండకెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నీ ఎండగట్టి మళ్ళా కలెక్టరేట్కి వస్తే నా మనసంతా పార్టీ ఆఫీసు మీద ఉంది. అక్కడ సమీక్షలో కూర్చుంటే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ అనేక విషయాలు అడుగుతా ఉంటే దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, దానికి ఒక నిర్ణయాలు చేసి మళ్లీ విశాఖపట్నం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 3 గంటల పైన రివ్యూ అంతా చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడ రివ్యూ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే 3 గంటలకు వచ్చారు. ఒక్కరు కూడా కదలలేదు. మీరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు వచ్చుంటే ఈ రూమే కాదు, ఈ ఆఫీసు పట్టేది కాదు. అంతమంది వచ్చి కొంతమంది అయితే రాత్రి అయిపోయిందని మళ్ళా వెళ్లే పరిస్థితికి వచ్చారు. నేను కూడా ఎప్పుడో ఉత్తరాంధ్రకు వచ్చినా కార్యకర్తలతో మాట్లాడాలి, మీ మనోభావాలు తెలుసుకోవాలి. మీతో కూడా మాట్లాడి నేను ఎన్నోసార్లు చెప్పాను, భవిష్యత్తులో పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని చాలా స్పష్టంగా మీకు పదే చెప్పాను. అది నిరూపిస్తాం. మంత్రులందరినీ కూడా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ పంపించి పార్టీ ఆఫీసులో మీ మనోభావాలు తెలుసుకుని తదనుగుణంగా సమీక్ష చేయమని కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అదే మరి రేపు రాబోయే రోజుల్లో అన్ని కమిటీలు మీటింగ్లు పెట్టుకున్నాం. పార్టీ మీటింగ్లు పెట్టుకుని పార్టీ సమావేశాల్లో ఏ అజెండా అయితే మీరు చెప్తారో ఆ అజెండా గవర్నమెంట్ లో అమలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 నెలలు అయింది, ఇంకా పూర్తి కాల. ఈ 5 నెలల్లో మీరు ఒకసారి చూసి నేను సమీక్షలు చేస్తా ఉంటే రోజు రోజుకు ఎంత లోతుకెళితే అన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా ₹1 డబ్బు ఉండే పరిస్థితి లేదు. ఒక డిపార్ట్మెంట్ ఫండ్స్ అన్ని వేరే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది సరిచేయాలంటే చాలా సమయం పడతా ఉంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎవరు పనిచేయడం మానేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడిప్పుడే పట్టాలు తప్పిన అడ్మినిస్ట్రేషన్ మళ్లీ పట్టాలు ఎక్కించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే కొంత సమయం పడుతుంది, కానీ ఇప్పుడిప్పుడే అన్ని కూడా సరిచేసే దారికి వస్తున్నాం. ఈరోజు 10,50,000 కోట్ల రూపాయలు ఒక పక్క అప్పు,
ఇంకో పక్క మీరు చూస్తే ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఏదైతే మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసి ఒక్క తెలుగుదేశం పార్టీనే కాకుండా జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పనిచేశారు, ఘన విజయాన్ని సాధించారు. మొన్న జరిగింది మామూలు విజయం కాదు. మన తెలుగుదేశం పార్టీ చరిత్రలో 45 ఏళ్లుగా ఎప్పుడూ రానటువంటి ఘన విజయాన్ని సాధించారంటే అది ప్రజల్లో ఉండే వ్యతిరేకత, మన మీద ఉండే అభిమానం. ఈరోజు అందరిలో యాస్పిరేషన్స్ పెరిగాయి. కార్యకర్తలైతే నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ మీలో కూడా చాలా యాస్పిరేషన్స్ పెరిగాయి. ఇంకా ప్రజల్లో అయితే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. ఇంకో పక్క మిత్రపక్షాలు తెలుగుదేశమే కాకుండా ఇప్పుడు జనసేన ప్లస్ బీజేపీ కూడా కలిశాం. మీ అందరి యాస్పిరేషన్స్ను ఫుల్ఫిల్ చేయాలి. అదే సమయంలో ప్రజల ఆలోచనకు బాగా అనుగుణంగా పనిచేయాలి. మనం సూపర్ 6 ఇచ్చాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. దానికి కూడా నిధులు చూస్తే ఎక్కడ కూడా పైసా లేని గల్లా పెట్టింది. ట్రెజరీ ఎంపీ అయిపోయింది. ఒకవేళ అప్పు చేద్దామన్నా అప్పిచ్చే వాళ్ళు కూడా లేని పరిస్థితికి వచ్చారంటే ఎఫ్ఆర్బిఎం అన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీరు చూశారు, ఈ 5 నెలల సమయంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. మెగా డిఎస్సికి అయితే పిలిపించాం. ఇంకో పక్కన అన్న క్యాంటీన్లు పెట్టాం. దేశంలోనే 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు మళ్ళీ ఏదైతే ఎన్నికల్లో చెప్పినటువంటి దీపం అంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాం, 3 సిలిండర్లు ఇస్తా అన్నాం, దానికి కూడా శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. ఆరో దీపం కింద మనమే సిలిండర్లు ఇప్పించాం. ఈరోజు మళ్ళీ చరిత్ర, మన ఆధ్వర్యంలోని 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం. ఈరోజు విశాఖపట్నానికైతే మీరు చూస్తే ఎయిర్పోర్ట్ కూడా మనం ఎప్పుడో వేసిన ఫౌండేషన్ ఇంకా పూర్తి చేసే పరిస్థితులు లేరు. ఇది కంపల్సరీగా ఎట్టే పరిస్థితిలో 2026 జూన్కంతా పూర్తి కావాలని చెప్పి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒక పక్క ఎయిర్పోర్ట్ వస్తానే ఇంకో పక్క మీరు చూస్తే మెట్రో కూడా రావాలి. ఆ రోజు ఎప్పుడో మనం అనుకున్న మెట్రో కావాలని, ఆ మెట్రో కోసం మనం అన్ని ప్రయత్నాలు చేస్తే అది కూడా ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాన్ని కూడా సమీక్ష చేశాం. వీలైనంత తొందరలో మళ్ళీ మెట్రోని ప్రారంభించే విధంగా ముందుకు పోతాం. ఈ రెండే కాకుండా రైల్వే జోన్, ఆ రోజు కూడా మనం చాలా స్పష్టంగా రైల్వే జోన్ మన హయాంలో అయిపోయిండేది. 5 ఏళ్ళు అయింది, దానికి కావలసిన భూమి ఇవ్వలేదు, దీనివల్ల పని డిలే అయింది. ఇప్పుడు రైల్వే జోన్కు కూడా శ్రీకారం చుట్టే విధంగా అన్ని క్లియరెన్స్ ఇప్పించాం. తొందరలోనే ఫౌండేషన్ వేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా విశాఖపట్నం స్టీల్ కూడా మన వాళ్ళందరూ పోరాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సమైక్య ఆంధ్రప్రదేశ్ని పోరాటం చేశారు. ఆ రోజు ఇంకొక పక్క ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇదే విధంగా దెబ్బతింటే నేనే ఆ రోజు కాపాడే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం చెప్పినప్పుడు ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ చెప్పాలంటే నాకు కూడా అంత టైం ఉండదు. అట్లా కాకుండా ఏ పనైనా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే చాలా సమస్యలు పరిష్కారం చేసి తద్వారా మీకు కూడా సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా పనిచేసే అవకాశం వస్తుంది. ఏది ఏమైనా ఈరోజైతే ఆలస్యమైంది, భవిష్యత్తులో ఎలాంటి ఆలస్యం కాకుండా వీలైతే ముందుగానే పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు టైం ఇచ్చి
ఆ టైం ప్రకారం మీరు చెప్పినంత విని తద్వారా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లాలో ఉండే మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఏంటమ్మా కొత్త ఆర్పీలు తీసుకొచ్చే పద్ధతి విధానం జీవో తీసుకొస్తే కనుక ఆర్పీలు మార్చుకొని ఎవరైతే ఆర్పీలు పెట్టుకొని ఆడించారో మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఈ రోజుకి అదే విధంగా కొనసాగుతున్నారు. అలాగే సి విజిల్లో వాళ్ళు బెదిరించి ఇబ్బంది పెడితే వాళ్ళని సస్పెండ్ చేయించాం, మళ్ళీ వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు సార్. కాబట్టి ఆర్పీలందరినీ మారిస్తే కనుక చాలా మంది హ్యాపీగా ఉంటారు. అలాగే ఏదైనా మాకు 90 ఏళ్ళన్నా అమౌంట్, అలాగే లోన్ రావాలన్న అమౌంట్ చాలా వరకు ఆర్పీ వ్యవస్థలోని డ్వాక్రాలో మహిళలు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ వ్యవస్థలో ఆర్పీలు కొత్తగా చేంజ్ చేస్తే మా అందరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం సార్. సార్ మహిళలందరూ ఇంతసేపు ఉండిపోయారు సార్, ఒక్కొక్క ఫోటో ఇప్పించండి సార్. మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో ఫేస్ చేస్తున్నారు అన్నమాట. దాన్ని ఎలా ఇప్పుడు సైకో జగన్ చూసారు, ఇలా ఉన్నది చూసారు, ఆయనకి ఎలా మైండ్ పని చేస్తుందో ఏంటో తెలియదు. అలాగే జనాలు కూడా అయిపోతారేమో అని చెప్పేసి, సో అలాంటివి కాకుండా మనకి ఏదైనా మానసిక రోగులకి ఎలాగ నేను ట్రీట్ చేసి సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఎవరైనా అలాంటి మానసిక రోగులు ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా డాక్టర్స్కి కాంటాక్ట్ అయ్యేటట్లు అది ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాను సార్. నేను మిమ్మల్ని కలుద్దామని చెప్పేసి నేను చాలా ఫోటో కూడా నేను ట్రై చేస్తున్నాను సార్. 2015లో నాకు బెస్ట్ ఇంజనీర్ అవార్డు మీరు ఇచ్చారు సార్ విజయవాడ ఎన్కన్వెన్షన్లో. 2013లో భీమవరంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో నేను మీతో మాట్లాడాను సార్. అది ఈనాడులో కూడా వచ్చింది సార్. అది మీకు చెప్దామని చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు సార్. నాకు నా పేరు సాయి సుధీర్ లావేటి సార్. నాది రాజాం కాన్స్టిట్యున్సీ సార్, సంతకవటి మండలం సార్ నాది. మీ దయ వల్ల నేను మా సిస్టర్ ఇప్పుడు ఎండి గైనకాలజీ చేసింది సార్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది. నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను సార్. నేను సిఐ సమ్మిట్కి కూడా నేను ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. టీసీఎస్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను సార్. నేను నాకు 12 lakh ప్యాకేజ్ వస్తుంది సార్. సార్ ఇంకోటి కూడా చెప్తాను సార్. సిస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సీట్ వస్తుంది 2022లో ఫిబ్రవరి. కానీ మేము కోరుండి భువనేశ్వర్ వెళ్ళాం, ఎందుకంటే అక్కడ స్టైఫండ్ ఎక్కువ వస్తుంది. మాకు ఆర్థిక స్తోమత కొంచెం చాలక అక్కడ 80,000 సిస్టర్కి స్టైఫండ్ వస్తుంది. ఇక్కడ 45,000 రూపాయలు 4 నెలలకు ఒకసారి ఇచ్చేవారు అనమాట. అదే స్ఫూర్తితో నేను హౌస్ కూడా కొనుక్కున్నాను సార్ శ్రీకాకుళంలో. అది కూడా మీ దయ వల్ల నిజం చెప్తున్నాను అనమాట. ఇది మనస్ఫూర్తిగా భువనేశ్వర్లో 80,000 స్టైఫండ్, ఇక్కడ 45,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 4 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. మా చెల్లి ఫ్రెండ్స్ అందరూ రమాదేవి నువ్వు చాలా మంచి పని చేసావు, నెల నీకు స్టైఫండ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఖజానా నుంచి, ఇక్కడ మాకు 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారని చెప్పారు సార్. ఇప్పుడు మాత్రం మీరు అన్నీ చేస్తున్నారు సార్. కార్యకర్తలను కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇలా కార్యకర్తలతో ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? ఎప్పుడైనా అన్ని పరదాలే, ఎక్కడ చూసినా పరదాలే. ఒక నార్మల్ ఎమ్మెల్యే గారు వచ్చినట్లు సీఎం గారు వచ్చారు, మన అందరం స్టేజ్ ఎక్కిపోతున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం. ఇంత ముందు ఎప్పుడైనా అలా అయిందా? ఏం లేదు. పరదాలు ఒక్క పరదా ఎక్కడైనా ఉందా? ఎక్కడా ఒక పరదా కూడా లేదు. దీన్ని రన్ చేయాలని చెప్పి గట్టిగా చెప్పాం, అందుకే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిఏఎఫ్ఆర్కి పోయే కంపెనీ ఈరోజు రివైవ్ దిశగా కొనసాగుతూ ఉంది. 2 ఫర్నేసులు కూడా ప్రారంభించారు, పని ప్రారంభమైంది. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాం. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే నేరస్తుల అడ్డాగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చరిత్రలో ఋషి కొండ అంటే ఒక పవిత్రమైన కొండ, విశాఖపట్నానికి ఒక మణిహారం. ఎవరైనా బయట నుంచి వస్తే విశాఖపట్నం వచ్చామని తెలుసుకోవాలంటే పడవల్లో వచ్చినప్పుడు నేరుగా ఋషికొండ చూసి గుర్తుపెట్టుకునేవాళ్ళు, గుర్తుపట్టేవాళ్ళు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ఋషికొండలో ఒక చరిత్ర, ఋషులు యజ్ఞాలు చేశారు, జ్ఞానాలు చేశారని చెప్పి మనందరం కూడా చదువుకున్నాం. అలాంటి ఋషికొండ పైన కన్నుబడింది ఈ యొక్క, నేను పేరు కూడా పెట్టే ఏపీ ఇప్పుడు కొత్త పేరు పెట్టాను. అది ఒకసారి మీరు స్టడీ చేయాలి, అందరికీ చెప్పాలి. దానిపైన పరిశోధన చేసి ఎస్కోబార్ అంటే ఏంటని డిస్కవర్ చేశాడు యూట్యూబ్ ద్వారా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను
తమాషాగా చెప్పడం లేదు. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. ఇది మామూలు ఒకరి కోసం కాదు, సమాజాన్ని అతలాకుతలం చేశాడు. విశాఖపట్నం అయితే మొత్తం కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నంలో ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయట రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి కారణం మీరు చూస్తే, విశాఖపట్నంలో రాజధాని పెడతానంటే, నీ రాజధాని మాకొద్దు బాబు, మాకు తెలుగుదేశం కావాలని ఓట్లేశారంటే అది మీలో ఉండే పట్టుదల. మీలో చాలా స్పష్టంగా అర్థమైంది ఇతను దొంగ వేషాలు వేస్తున్నాడని. పేదల పేరు చెప్పాడు, ఋషికొండ కొట్టేశాడు. మామూలుగా ప్యాలెస్లు ఎవరు కడతారండి? ఏం రాజులా, లేకుంటే చక్రవర్తి, లేకపోతే నియంత్రణ? నువ్వు ఏంటి ఇవన్నీ? అది కాకుండా ఎవరి డబ్బులు ఇది? ఎవరి ఆస్తులు ఇవి? ప్రజల ఆస్తులు. అది చూస్తే, ఆ కాన్ఫరెన్స్ హాల్ చూస్తే, ఆయన ఆఫీస్ రూమ్ చూస్తే, ఆయన బెడ్రూమ్ చూస్తే, ఆయన బాత్రూమ్ చూస్తే, ఆయన టబ్బు చూస్తే, ఆయన టాయిలెట్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి ఇవన్నీ? ఏదైతే ఆ మొత్తం కూడా సముద్రం అయితే బ్యూటిఫుల్ సముద్రం. విశాఖపట్నంలోనే మెరుగైనటువంటి బ్లూ ఫ్రాగ్ సీ ఏదైనా ఉందంటే రిషికొండ దగ్గరనే ఉంటుంది. అలాంటి దానిపైన ఇలా కన్నుబడింది. ఆ రూములు నేను చూశాను, నాకే అర్థం కాల. అన్ని రూములు ఏం చేస్తారో నాకు అర్థం కాల. రూములు, ఫ్యాను. ఆ ఫ్యాన్ చూస్తే నేను ఎక్కడ చూడలే అలాంటి ఫ్యాను. మీ అందరికీ చూపిస్తాం. ఏమ్మా, చాలా భయంకరంగా, అంటే ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తిరగలేదు, ఇరిగిపోయింది, ముక్కలైపోయింది. ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక పక్క ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం ముందుకు పోవాలి. రెండోది, మీరందరూ కూడా విశాఖపట్నం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఒక ఆదర్శవంతమైన కార్యకర్తలుండే జిల్లా ఈ జిల్లా. పట్టుదలకు మారు పేరు ఈ జిల్లా. మొన్న కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటే కాకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా 23, 22 ఆ ప్రాంతంలో కార్పొరేటర్లు గెలిపించారు. నిన్నైతే ఎంపీకి, ఎమ్మెల్యేలకి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీని గెలిపించినటువంటి పార్లమెంటు అసెంబ్లీలు. ఒక్కొక్క అసెంబ్లీకి 70,000, 80,000 గెలిపించారంటే 90,000తో గెలిపించారు. 94,000. ఇక్కడే పల్లా ఉన్నాడు. పల్లా అయితే 94,000 మెజారిటీతో గెలిపించే పరిస్థితికి వచ్చారు. హైయెస్ట్ మెజారిటీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరి విషయాలు ఆలోచిస్తున్నా. దీన్ని ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలనే విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. అయితే అందరికీ పదవులు ఇవ్వలేం, కానీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది, మీకు గౌరవం ఇచ్చే బాధ్యత మాది. నేను ఎమ్మెల్యేస్కి అందరికి కూడా చెప్తున్నా, కార్యకర్తలను గుర్తిస్తాం, నాయకులను గుర్తిస్తాం, తగిన గౌరవం ఇస్తాం. పొలిటికల్ గవర్నెన్స్లో మీరు కూడా భాగస్వాములుగా ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. ట్రస్ట్ బోర్డులు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, రాష్ట్రంలో ఉండే కార్పొరేషన్స్ కానీ అన్నిట్లో కూడా అన్ని వర్కౌట్ చేస్తున్నాను. అదే సమయంలో ఇంకొక పక్క మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి కూడా ఏమేం చేయగలుగుతామో ఆ కార్యక్రమాలు కూడా ఆలోచిస్తాం. ఇన్ని తల్లి అయిపోతుందంటే నువ్వు కూడా ప్రయత్నం చేయాలా. ఒకరోజు డబ్బులు ఇస్తే అయిపోదు, ఆ రోజు డబ్బులు ఇస్తే కాఫీ తాగేస్తే అయిపోతుంది.
అది కాదు, అందరిలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ పార్టీ మిమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాం, అవసరమైతే నర్చర్ చేస్తాం, చేయూతనిస్తాం, ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి కూర్చోవయ్యా తీసుకుంటా కాగితం కూర్చో. ఎట్లా ఈ మరి మీరు పార్టీ మీటింగ్లు కూడా వచ్చేసి ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? నువ్వు పోయేటప్పుడు తీసుకుంటా. కూర్చోవా అంటే నేను పోతే నువ్వు ఉండండి వదిలేండి. నీకే ఆత్రం ఎక్కువైతే ఎట్లా? నీకు ఆత్రం అయితే వినయ్యా, ఉదయం నుంచి నేను కష్టపడుతున్నా, నాకుండదు. పోయేటప్పుడు తీసుకుంటాను గౌరవంగా చెప్పా. నువ్వు ఒక నిమిషం ఉండలేవా? ఓపిక పట్టలేవా? పార్టీ కార్యకర్తల కోసం వచ్చాం, రోజంతా మీ సేవ చేస్తున్నా, ఏదైనా ఉంటే తీసుకొని వెళ్తాను, మీకు కూడా న్యాయం చేస్తానని చెప్పి 2 నిమిషాలు ఓపిక పట్టాలి. మీరు కూడా వినాలా? అక్కడ కూర్చోబెట్టండి ఆయన్ని. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, పాపం ఆయన కూడా సమస్య ఉంది. కానీ మనం కూడా మాట్లాడకపోతే ఒక్కొక్కరు లేచి మీరు మాట్లాడితే మనకు కూడా టైం అయింది. నేను కూడా కనీసం ఒక 10 నిమిషాలన్నా మీతో గడిపితే నాకు తృప్తి ఉంటుందనే ఉద్దేశంతోనే ఎన్ని కార్యక్రమాలున్నా రాత్రి అయినా 10 నిమిషాలు మీతో గడిపిన తర్వాత నేను వెళ్ళాలనే దృఢ నిశ్చయంతోనే ఇక్కడికి వచ్చా. అందుకని మీ అందరితో మాట్లాడా. ఇంకొక పక్క మెంబర్షిప్ కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ పార్టీని ఇప్పటికే మనం చూస్తే దగ్గర 9 లక్షల మంది ఇప్పటికే మెంబర్స్ అయ్యారు. ఇంకా ఒక మీటింగ్ కూడా తీసుకోలేదు, కానీ స్పాంటేనియస్గా మెంబర్షిప్ తీసుకుంటున్నారు. నేను కేడర్ని అంతా ఒకటే కోరుతున్నా, మన పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళందరినీ మెంబర్షిప్ తీపిచ్చే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా మొన్నటి వరకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఈసారి 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈసారి ఇస్తున్నాం. ఇది కాకుండా ఏ పార్టీ ఇవ్వని విధంగా ఈరోజు మన పార్టీ తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు కూడా డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయం చేస్తున్నాం, ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ చేస్తున్నాం. అనేక విధాలుగా పార్టీని కాపాడుకుంటూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, పార్టీ సమర్థవంతంగా ఉండాలంటే, ఇంకా పటిష్టంగా ఉండాలంటే మెంబర్షిప్ చాలా కీలకం. ఈ మెంబర్షిప్ అయిన తర్వాత కూడా కమిటీలను కూడా ఎక్కడికక్కడ సమర్థవంతంగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఒక పటిష్టమైన విధానాన్ని అవలంబిస్తాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, ఈ కమిటీలన్నీ వేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ కమిటీలు ఏవైతే చెప్తారో ఆ పనులు చేసే విధంగా నేను దిశ నిర్దేశిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అప్పుడు ఆ సమస్యల పరిష్కారం చేయడం కూడా చాలా సులభం అవుతుంది. అట్లా కాకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.